హలో పీపుల్, వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శేఖర్. ఇప్పుడే విఘ్నేష్ రాజా డైరెక్ట్ చేసిన కర సినిమా చూసి వచ్చాను. విఘ్నేష్ రాజా ఆయన ఇంతకుముందు పోర్తొలిల్ అనే సినిమా డైరెక్ట్ చేశారు. ఈ కో రైట్స్ విత్ ఆల్ఫ్రెడ్ ప్రకాష్. వాళ్ళిద్దరే కర కూడా రాసుకున్నారు. పోర్తొలిల్ అనే ఫిల్మ్ చూడకపోతే చూడండి, సోనీ లైవ్లో ఉంటుంది. ఇట్స్ అ బ్రిలియంట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. నాకు పోర్తొలిల్ చూసినప్పుడు ఒక మూమెంట్ మైండ్లో ఉండిపోయింది అనమాట. అదేంటంటే సినిమా స్టార్టింగ్లో అరౌండ్ ఒక 8th minute or 9th minute, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ఆ మూమెంట్స్లో ప్లాంట్ చేసిన ఒక విషయాన్ని క్లైమాక్స్లో లాస్ట్లో వాడతారనమాట పే ఆఫ్. అది ఐ రిమెంబర్ వాచింగ్ ఇన్ పీవీఆర్ నెక్స్ట్ గెలేరియా పంజాగుట్ట. సినిమా అంతా కూడా ఆడియన్స్ సైలెంట్గా చూస్తున్నారు బికాస్ దే ఆర్ సో ఎంగ్రాస్డ్ ఇన్ ద మూవీ. స్క్రీన్కి హుక్ అయ్యి చూస్తున్న ఆడియన్స్ ఆ ఒక్క మూమెంట్కి థియేటర్ మొత్తం చేర్ చేసింది. ఒక పెద్ద స్టార్ యాక్ట్ చేసిన ఒక మాస్ సినిమాలో ఒక ప్రాపర్ మాస్ మూమెంట్ పడితే దానికి ఎటువంటి రియాక్షన్ ఉంటుందో అటువంటి రియాక్షన్ ఉండింది. అది ప్యూర్లీ రైటింగ్ ద్వారా క్రియేట్ చేసిన మూమెంట్. అది చూసిన వాళ్ళకి తప్పకుండా అర్థం అవుతుంది. సో వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కరా. దీంట్లో ఇది కూడా చెప్పాలంటే చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇట్స్ వెరీ సిన్సియర్. ఏదైతే చేద్దాం అనుకున్నారో చాలా సిన్సియర్గా, చాలా హానెస్ట్గానే చేద్దాం అనుకున్నారు. ఏది కూడా ఇప్పుడు ఇది కమర్షియల్ ఎలిమెంట్, అది కావాలి ఇది కావాలి, ఆ ఇంటెంట్ కనిపించదు సినిమాలో ఎక్కడ కూడా. స్టోరీ ఇది, మన వరల్డ్ ఇది, మన ప్రొటాగనిస్ట్, కాన్ఫ్లిక్ట్స్ ఇవి, దాన్ని మాత్రమే ఫోకస్ చేసుకుని వెళ్దామనే ఆ సిన్సియరిటీ, ఆ ఫోకస్ అనేది ఉంటుంది. ఆ రకంగా నేను ఆ సిన్సియరిటీని అప్రిషియేట్ చేయగలుగుతానేమో కానీ కంప్లీట్గా ఎంజాయ్ చేశానంటే మాత్రం లేదనే చెప్తా. ఈ సినిమాలో ఉండే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంది కదా, కోర్ పాయింట్, లైక్ వాట్ హ్యాపెన్స్ టు ద ప్రొటాగనిస్ట్, వాట్ డస్ హీ వాంట్ అనేది, ఇట్ హ్యాస్ టు బీ వన్ ఆఫ్ ద సాడెస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఐ హావ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్. చాలా అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. దానిపైన సినిమా చాలా టైం స్పెండ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక 40 to 45 minutes ఆ ఫాదర్ అండ్ సన్ డైనమిక్, అది దాని రిలేటెడే ఉంటుంది కోర్ పాయింట్. సో ఆ రిలేషన్షిప్ మీద సినిమా బాగానే టైం స్పెండ్ చేసుకుని, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ టు సెటప్. తొందరపడేసి ఫాస్ట్గా ఏదో నామకే వాస్తే చెప్పుకుని వెళ్ళిపోయేటట్టు కాకుండా ఇట్ టేక్స్ ఇట్స్ టైమ్. సమ్ వెరీ సాడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద ఫిల్మ్. ఇప్పుడు దానికోసం హీరో కొన్ని విషయాలు చేయాలి, దానికోసం క్రైమ్లోకి దిగాల్సిన సిచ్యువేషన్. మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు తెలుస్తుంది, తను ఒక దొంగ, అదంతా ఉంది కదా. సో ఆ మోటివ్ అనేది, అతను ఎందుకోసం అలా చేస్తున్నాడు, అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, అతను ఏది ఓవర్కమ్ అవ్వాలనేది బ్యూటిఫుల్గా సెట్ చేస్తుంది సినిమా. ఫస్ట్ హాఫ్ వరకు అండి నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు సినిమాలో. ఇట్ వాజ్ నియర్ పర్ఫెక్ట్ ఫర్ మీ. నథింగ్ ఫెల్ట్ ఫోర్స్డ్. అంటే అసలు ఆల్మోస్ట్ ఫస్ట్ 20 minutes అవన్నీ అసలు టైటిల్ పడే టైంకి ఒక ఫీలింగ్ అనిపిస్తుంది కదా, అరే అసలు మంచి సినిమా చూడబోతున్నారా, అసలు ఇట్స్ గోయింగ్ టు బి అన్ అబ్సల్యూట్ బ్యాంకర్ అనే ఫీలింగ్ కలుగుతుంది కదా. అది టైటిల్ పడే టైంకి ఓపెనింగ్ మూమెంట్స్లో అది కలిగింది నాకు. బట్ అది స్లోగా అది తగ్గిపోతూ వచ్చింది. దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్ ఆఫ్ కర. ఎందుకంటే ఒక సినిమా అనేది హీరో యొక్క మోటివ్ మీద, తన కాన్ఫ్లిక్ట్ మీద అంత టైం స్పెండ్ చేసినప్పుడు దాని పే ఆఫ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటాం కదా. సమ్హౌ కరలో అది జరగదు. ద సెటప్ ఈజ్ గ్రేట్ బట్ ద పే ఆఫ్ ఈజ్ నాట్ దాట్ రివార్డింగ్ ఆర్ లెట్స్ సే కథార్టిక్. అదేనండి, అన్ని బాగున్నట్టు అనిపిస్తాయి, ఎక్కడ ఫోకస్ తప్పదు సినిమాది. కానీ ఎందుకో ఇవ్వాల్సినంత హై ఇచ్చిందా, అంత థ్రిల్ చేసిందా అంటే లేదు. ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ హాఫ్. అసలు ఇంటర్వెల్కి ముందు ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఓకే, ఒక బ్యాంక్ రాబరీ సీక్వెన్స్ లాంటిది ప్రీ ఇంటర్వెల్ వస్తుంది. అదొక 10 to 15 minutes నడుస్తుంది. అది దట్ వాస్ బ్రిలియంట్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ప్రొటాగనిస్ట్ అసలు అక్కడి నుంచి ఎట్లా బయటపడతాడరా అని అనుకుంటున్న టైంలో ఒక విషయం జరుగుతుంది అక్కడ, మనం ఎక్స్పెక్ట్ చెయ్యండి. స్మార్ట్గా ఉంటుంది, విట్టీగా ఉంటుంది. అక్కడ చాలా సీరియస్ సిచ్యువేషన్లో హ్యూమర్ కూడా సూపర్గా పేలుతుంది, నవ్వు కూడా వస్తుంది ఆ సీక్వెన్స్. సో మెనీ థింగ్స్ హ్యాపెన్ దేర్. దట్ టు మీ ఈజ్ లైక్ ఆ ఫాదర్ సన్ యాంగిల్, దాంతో పాటు దట్ వాజ్ బ్రిలియంట్లీ డన్. అదొకటి సెట్ చేసేసాక సెకండ్ హాఫ్లో మళ్ళీ క్రైమ్ యాంగిల్ అనేది వచ్చినప్పుడు మనకి ఎక్కడా కూడా అంత స్మార్ట్నెస్, అంత విట్టో కనపడదు. మిగిలినవన్నీ కూడా చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతున్నట్టుంటాయి. అండ్ ఎస్, సెకండ్ హాఫ్లో మనం ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ధనుష్ ప్లే చేసిన కర క్యారెక్టర్కి, సురాజ్ వెంజర్మూడ్ ప్లే చేసిన భరతన్ అనే పోలీస్ క్యారెక్టర్కి. బట్ సినిమా ఎందుకు ఒక వేరే క్యారెక్టర్, జయరామ్ ప్లే చేసిన ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి అక్కడ ఇంకొకటి ఏదో ట్రై చేసి అతన్ని క్యాటలిస్ట్ లాగా వాడి, ఆల్రెడీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ యాంగిల్ ఒకటి ఉంది కదా ఇక్కడ, దాని మీద ఫోకస్ చేస్తే బాగుంది కదా అనిపించేటప్పుడు ఇంకొక క్యారెక్టర్ని తీసుకొచ్చి ఎందుకో ఓవర్ కాంప్లికేట్ చేసి
అది అది ఏ రకంగానూ అంత ఎంజాయబుల్గా అనిపించలేదు నాకు. ఎందుకంటే ఐఎమ్ ప్రిటీ మచ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద పోలీస్ అండ్ థీఫ్ యాంగిల్ హియర్. ఆ యాంగిల్లో చాలా మోరల్ అంబిగ్యూటీ కూడా ఉంది. ఇప్పుడు దొంగతనాలు ఏంటి కాజ్, వాట్ ఈస్ ద క్రైమ్, ఈజ్ దిస్ క్రైమ్ జస్టిఫైడ్, ఆ యాంగిల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. అది లాస్ట్లో ఒక్క కాన్వర్జేషన్లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారు. అది సరిపోలా. ఐ జెన్యూన్లీ విష్ దాన్నే ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు సెకండ్ హాఫ్లో అనిపించింది. ఎటువంటి స్మార్ట్నెస్ అయితే ఆ సెటప్ అండ్ పే ఆఫ్స్లో మనం పోర్తుల్లో చూసామో అటువంటి ఇందులో ట్రై చేశారు, కానీ అవి ల్యాండ్ అవ్వలేదు అంత స్ట్రాంగ్గా. అండ్ ఎస్, నాకు చాలా హెల్ ఆర్ హై వాటర్ ఇన్స్పిరేషన్ కనిపించింది, నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. కానీ దానికి ఒక బ్రెవిటీ అనేది ఒకటి ఉంటుంది, నారేటివ్ బ్రెవిటీ అంటారు కదా హెల్ ఆర్ హై వాటర్ అనే దానికి. అది ఇంతే ఉంటుంది. ఇన్స్పిరేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా. ఇది పర్సనల్ స్టోరీయా లేకపోతే ఒక సేవియర్ స్టోరీయా? ఈజ్ ద ప్రొటాగనిస్ట్ డూయింగ్ దీస్ థింగ్స్ జస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ ఈజ్ హీ డూయింగ్ దీస్ థింగ్స్ ఫర్ ద సొసైటీ? ఆ షిఫ్ట్ కూడా నాకు అప్పటి వరకు ఇండివిజువల్ లెవెల్లో ఉన్న సినిమా సడన్గా ఒక సేవియర్ జోన్కి వెళ్ళడం అనేది నాకు కన్విన్సింగ్గా అనిపించలేదు. ఎందుకంటే సినిమా అప్పటికే ధనుష్ అనే ఒక యాక్టర్ ఈ సినిమాలో అసలు ఎటువంటి హీరోయిక్ ట్రేట్ ఉండదు అప్పటిదాకా. హీరోకి ఎక్కడా కూడా సినిమా ఈజీ చెయ్యదనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద హీరో. ఎక్కడా కూడా ఈజీగా గెలవడు, ప్రతి చోట వెనక్కి లాగుతుంటుంది సినారియోస్. సిన్స్ ఇట్ ఫీల్స్ లైక్ అ వెరీ 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 పర్సనల్ అండ్ ఇండివిజువల్ స్టోరీ, ఐ విష్ ఇట్ రిమైన్ దట్ వే ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ హిమ్ లైక్ అ సేవియర్. అది కూడా నాకు ఎందుకో అతికినట్టు అనిపించలేదు. బట్ దట్ బీయింగ్ సెడ్, ఈ సినిమా నాకు చాలా సాడ్గా అనిపించింది కొన్ని యాంగిల్స్లో. సెకండ్ హాఫ్లో కూడా ఒక సీన్ ఉంటుంది, వాళ్ళ అమ్మతో మాట్లాడి ఒక విషయం చెప్పే సీన్ ప్రొటాగనిస్ట్కి. అంటే నాకు అది కూడా చాలా అడ్మైరబుల్గా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఎంత గ్రే చేయగలిగారో అంత గ్రే చేశారు. హీరో కాబట్టి ఈ కొంచెం కొన్ని మంచి క్వాలిటీస్ ఉండాలి అలా ఏం లేదు. చాలా అన్లైకబుల్ క్యారెక్టర్గానే మొదలవుతుంది, చాలా గ్రేగానే వెళ్తుంది, ఎండింగ్ వేరే ఒక ఆర్క్ ఉంటుంది. కానివ్వండి, ఐ వాజ్ జెన్యున్లీ ఇంప్రెస్డ్ విత్ హౌ గ్రే దట్ క్యారెక్టర్ వాజ్. మళ్ళీ చెప్తున్నా, డెఫినెట్లీ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్. యా, చాలా మిక్స్డ్ ఫీలింగ్స్. ఏంటంటే అదే, అరే సూపర్ సినిమా చూడబోతున్నారా అనే ఫీలింగ్లో స్టార్ట్ అయిన సినిమా ఎండ్కి వచ్చేపాటికి ఓకేష్గా ఎండ్ అవడం అనేది, ఈవెన్ దో ఇట్ డస్ సమ్ పార్ట్స్ రియలీ వెల్, అది నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది. యా, సో అది కర గురించి చెప్పాలంటే. రేపు మనకు తెలుగులో వస్తున్నాయి సినిమాలు, గాయపడ్డ సింహం, జెట్లీ. ఐఎమ్ జెన్యూన్లీ హోపింగ్ దోస్ ఆర్ గుడ్. సో యా, లెట్స్ సీ. థ్యాంక్ యూ.